మనం నల్ల వండుకుంటాను. ఇది 1/2 కేజీ నల్ల. నీళ్ళు మసులుతాయి. ఈ నల్లను తెచ్చుకున్నాక మనం కొద్దిసేపు నీళ్ళల్లో మళ్ళీ మసలు పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఉడికితే ఎక్కడైనా కొంచెం ఉడకంది కూడా ఉంటే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఆలోపు మనం మిరపకాయలు, ఒక టమాటా, ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసుకుందాం. అయ్యో మసాలా దినుసులు ఇవన్నీ మనం పోపుకి వేసుకుందాం. నల్ల అయితే ఇట్లా ఉడికింది. 10 నిమిషాలు ఉడికినాక స్టవ్ బంద్ చేసుకొని ఈ నీళ్ళు వంపుకొని చిన్న చిన్న ముక్కలుగా పోసుకుందాం. మనం నల్లని నీళ్ళని వంపుకొని చిన్న ముక్కలు పోసుకుందాం. నల్లని అయితే ఇట్లా పీసులు పోసుకోవాలి. మనం చిన్న చిన్న పీసులు, ఇంత పీసులు పోసుకొని ఇప్పుడు మనం పొయ్యి పెట్టుకుందాం. రెండు పావుల నూనె పోసుకోవాలి. దీంతో 2 పావులు. మీరు ఎక్కువ పోసుకుంటే 3 అయినా పోసుకోవచ్చు. అని నూనె పోసుకొని నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కింది. ఇవి వేసుకుందాం ఇలా పోపులో. పుదీనా, మనం కోసి పెట్టుకున్న మిరపకాయలు, కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా, ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఇది మంచిగా ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై అయినాక అప్పుడు నల్ల వేసుకున్నాము. ఉల్లిపాయలు, మిరపకాయలు మంచిగా ఫ్రై అయినాయి కదా, అప్పుడు మనకు టమాటా కోసుకొని వేసుకోవాలి. ఒక చెంచాడు అల్లం, ఒక చెంచాడు పచ్చిధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇది టమాటా మంచిగా మగ్గాలి. మంచిగా మగ్గినాక మనం అప్పుడు నల్లేసుకున్నాం. ఇంకా కమ్మగా ఉంటుంది. నిజంగా కమ్మగా ఉంటుంది. పసుపు వేసుకున్నాం కొద్దిగా. టమాటాలు మగ్గినాయి. చెంచాడు పసుపు వేసుకున్నాం. ముందుగా లేపితే మాడిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకున్నాం. మంచిగా కలిపాము. కొంచెం కలిపినాక ఇప్పుడు మనం నల్ల వేసుకున్నాం. నీళ్ళు ఉంటాయి కదా, ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని నల్ల అడుగున నీళ్ళు ఉంటాయి, కోసి పెట్టుకున్నాం కదా, ఇట్లా వేసుకొని కలుపుకుందాం. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుందాం. మొత్తం కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకుందాం. కొంచెంసేపు మంచిగా ఫ్రై కావాలి. ఇది మంచిగా కలిపినాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. కొంచెంసేపు 10 నిమిషాలు ఫ్రై అయింది కూర. 10 నిమిషాలు ఫ్రై అయినాక మనం ఉప్పు కారం వేసుకున్నాం. ఇలా 2 చెంచాల కారం వేసిన, ఉప్పు కలిపిన కారపొడిని ఇది కలుపుకున్నాక మంచిగా కలిపి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకున్నాం. ఇది కూర మనకి చేసింది ఫ్రై, కమ్మగా ఉంటుంది. చిన్న గ్లాసుడు, చాదా గ్లాసుడు. ఇది మంచిగా ఉడకాలి. ఇంకొక 10 నిమిషాలు నీళ్ళు లేకుండా మంచిగా ఉడకాలి. ఊరికే కలుపుతూనే ఉండాలి ఈ కూరను. ఎందుకంటే కొంచెం గ్రేవీ వస్తుంది మనకు. కలుపుకున్నా కానీ అన్నానికి పడుతుంది మంచిగా. మూత పెట్టుకున్నాం. మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ అయితే గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు మళ్ళీ పెట్టుకున్నాం. పొయ్యిగా మూత పెట్టుకున్నాం. మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాం. నీరు ఇనుకుతూనే ఉన్నది. ఇది మంచిగా కలుపుతుంది కూరలో. మూత పెట్టుకుందాం. మళ్ళీ
నల్ల కూర అయితే రెడీ అయిందండి. ఇట్లా కావాలి, మంచిగా దగ్గర పడ్డది. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం కదా, ఇది వేయించి దంచి పెట్టుకున్న మసాలా కొంచెం అంత వేసుకొని అయింది. కూర మొత్తం అయింది, వేయించుకున్నాం. ఇక ఇంత టేస్ట్కరమైన నల్ల రెడీ అయిందండి. నిజంగా కమ్మగా ఉంటుంది ఇది. నేను మునుపు ఫ్రై పెట్టిన, ఇప్పుడు కూర మంచి గ్రేవీ వస్తుంది. కూర వండుకోర్రి. ఒక టమాటా, పచ్చిమిరపకాయలు వేసి చిన్న గ్లాసు నీళ్ళు పోసిన. నిజంగా ఇది అన్నంలకు మంచిగా అంటుతుంది. మునుపు చేసిందేమో ఫ్రై అయినా కానీ మంచిగానే ఉంటుంది. ఇది కూడా మంచిగానే ఉంటుంది. 2 తీర్ల చేసి పెట్టిన. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి.